ఇప్పుడు నాలాగా నాన్ వెజ్ లవర్స్ చాలా ఇప్పుడు నాకు టమీ అనేది తగ్గాలి, లైఫ్ స్టైల్ చేంజ్, మనకు నచ్చినది తింటూనే మనం వెయిట్. నేనైతే ఏది కూడా కట్ ఆఫ్ చేయలేదు. సో ఇప్పుడు నాలాగా నాన్ వెజ్ లవర్స్ చాలా మంది ఉంటారు, నాకు తెలుసు. నాకు ప్రాబ్లం అయినట్టు మీకు అవ్వద్దని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో నాన్ వెజ్ తినేవాళ్ళు వెయిట్ లాస్లో తినొచ్చా అనేది చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. సో ఎందుకు తినొద్దు? నాన్ వెజ్ మనకి ఇష్టం కాబట్టి మనం అది ఆపలేం, మనం తినొచ్చు. సో అది ఎలా తినాలో కూడా ఒక చిన్న థియరీ ఉంది, సో అది కూడా నేను మీకు చెప్తాను. నాన్ వెజ్ ఎలా తినాలి అని మనం ఇంట్లో చేసుకునేదే ప్రిఫర్ చేయండి, బయటిది కొంచెం అవాయిడ్ చేయండి. తప్పదు అనుకుంటే ఇంకా తప్పదు, ఏం చేయలేము. ఇప్పుడు ఒకవేళ చికెన్ కర్రీ ఉందనుకోండి, 2 పీసెస్, ఓన్లీ 2 పీసెస్ తినండి. ఒక పూటకి ఓన్లీ 2 పీసెస్ తినండి. అండ్ ఆల్సో రైస్ కొంచెమే, చెప్పాను కదా, రైస్ ఆర్ ఉప్మా రవ్వ కొంచెం తీసుకొని 2 పీసెస్ ఆఫ్ చికెన్ వేసుకొని గ్రేవీ ఎక్కువ వేసుకోండి. సో దట్ మీకు ఆ టేస్ట్ వస్తుంది, మీకు ఎక్కువ తినాలనిపించదు. అండ్ ఆల్సో తిన్న దాంట్లో మీరు సాటిస్ఫై అవుతారు. మనకి ఏం కావాలి? మనకి సాటిస్ఫై కావాలి, మన టేస్ట్ బడ్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. అది అవుతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఇంకేంటి, మనం వెయిట్ లాస్ అవుతాం, మనకు నచ్చిన ఫుడ్ తింటున్నాం, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ట్రై చేయండి. ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి మీ ప్లేట్ని, సో దట్ మీకు కావాల్సినది మీకు వస్తుంది, మీ బాడీకి కావాల్సినది కూడా మీకు వస్తుంది అనమాట. నేను ఈ ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ చేసుకోవడం వల్ల చిన్నవైనా కూడా నాకు చాలా పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిందనమాట నా వెయిట్ లాస్ జర్నీలో. అండ్ ఆల్సో నా బాడీకి చాలా ఇంపాక్ట్ ఇచ్చింది ఈ చిన్న చేంజెస్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ఫిజికల్ యాక్టివిటీలో నేను ఈసారి ఈ వెయిట్ లాస్ జర్నీలో మాత్రం కార్డియో మీద ఎక్కువ వర్కౌట్ చేయలేదు, కార్డియో మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అనమాట. నేను యోగా మీద కాన్సన్ట్రేట్ చేసిన, బికాజ్ ఐ నీడ్ టు కీప్ మై మైండ్ పీస్ఫుల్. సో నేను రిలాక్స్డ్ ఉండాలనుకున్నాను కాబట్టి నాకు యోగా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందనమాట ఈ వెయిట్ లాస్ జర్నీలో. యోగా ఇస్ నథింగ్ బట్, యోగా అంటే కొంతమందికి ఓన్లీ మెడిటేషన్ చేస్తే ఇట్లా వెయిట్ లాస్ అవుతుందా అని అనుకుంటారు. బట్ యోగా ఇస్ నాట్ ఓన్లీ మెడిటేషన్, యోగాలో చాలా ఉంటాయి. సో అవన్నీ నేను ఆసనాస్ వేసేదాన్ని అనమాట. ఆసనాస్ అంటే చిన్న వేసాను, పెద్దవి కూడా చాలా ట్రై చేసిన అనమాట. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో. ఒక ప్రాపర్ డీటెయిల్డ్ వీడియో తీస్తాను యోగా మీద, అంటే నాకు ఏ యోగా వర్కౌట్ అయింది, మీకు కూడా ఏది చేస్తే బెటర్ అనే దాని మీద నేను ఒక ప్రాపర్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, యోగా అనేది అదొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. మన మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది యోగా వల్ల, మైండ్ ఫ్రెష్ ఉంటుంది, మనం ఎనర్జెటిక్ ఉంటాము. సో యోగా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్టార్ట్ డూయింగ్ యోగా వల్ల మీకు చాలా రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఇది యోగా అనేది సపరేట్, అది ఎవ్రీడే నేను చేసేదాన్ని. దాంతోపాటు ఎవ్రీడే ఐ యూస్ టు ఎంగేజ్ మై బాడీ సమ్హౌ, ఏదో ఒక విధంగా నేను ఆ బాడీని ఎంగేజ్ చేసేదాన్ని అనమాట. అంటే లైక్ ఇప్పుడు కింద ఏదైనా పడిపోయింది అనుకోండి, ఇప్పుడు నాకు టమీ అనేది తగ్గాలి, సో నేను టమీ పార్ట్ని ఇట్లా టైట్ పెట్టుకొని బెండ్ అయ్యి తీసుకునేదాన్ని అనమాట దాన్ని. సో దట్ నీకు కొంచెం స్ట్రెస్ వస్తుంది. అంటే నాదొక చిన్న లాజిక్, నీకు యూనో టమీ మీద ఒక చిన్న స్ట్రెస్ పడుతుంది కదా. సో ఆ స్ట్రెస్, ఆ చిన్నవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇంతేనా, ఇది ఒక్కటి చేస్తే మనం తగ్గుతామా అని అనుకోకండి. ఇది ఒక్కటి ట్రై చేస్తే, ఇది ఒక్కటి చేస్తూ వేరేవి కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. బికాస్ నేను చేసిన కాబట్టి నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో సడన్గా ఇప్పుడు వెనకకు తిరగాలనుకోండి, ఇక్కడ సైడ్ మజిల్స్ని టైట్ చేసి ఇలా మీరు వెనక్కి తిరిగితే ఇవి కొంచెం వీటి మీద కొంచెం స్ట్రెస్ పడుతుంది అనమాట. సో వీటి మీద కొంచెం స్ట్రెస్ పడుతుంది. సో ఏదో ఒక విధంగా వీఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ అవర్ బాడీ. సో నేనైతే ఇప్పటికి కూడా ఇవన్నీ ఫాలో అవుతున్నాను. ఐ హోప్ ఇవి మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను, కాబట్టి మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను అనమాట నేను. సో కమింగ్ టు ద మేజర్ స్టెప్ అనమాట, లైఫ్ స్టైల్ చేంజెస్. మనం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాం, సెల్ఫ్ డిసిప్లిన్స్ అంటే లైక్ సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకున్నాం, ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేశా. సో మెయిన్ నేను ఎక్కడ అచీవ్ అయినా అంటే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల నాకు బాడీయే కాదు, మైండ్ కూడా చాలా రిఫ్రెషింగ్ ఉండే అనమాట. ఎందుకంటే ఒక లేజీ లైఫ్ స్టైల్కి నేను అలవాటు పడిపోయినాను. సో బట్ ఇప్పుడు మాత్రం నా లైఫ్ స్టైల్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆఫ్టర్ ఎవ్రీ మీల్ నేను గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచి అంటే నాకు ఇప్పుడే కాదు, అది ఆల్మోస్ట్ నేను ఒక 7 years నుంచి ఫాలో అవుతున్నాను గ్రీన్ టీ అనేది. బికాజ్ నాకు ఎందుకో గ్రీన్ టీ వల్ల డైజెషన్ బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఆల్సో మెటబాలిజం
కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో నేను గ్రీన్ టీ ఎవ్రీ మీల్ తర్వాత మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ ఆర్ డిన్నర్, ఎప్పుడైనా కూడా నేను గ్రీన్ టీ అనేది డెఫినెట్గా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట. ఒకవేళ నాకు గ్రీన్ టీ అవైలబుల్లో లేకపోతే నేను జీరా వాటర్ ఆర్ ఎనీథింగ్ దానికి సబ్స్టిట్యూట్గా నేను ఏదో ఒకటి తీసుకుంటాను. కానీ కంపల్సరీ ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఏదో ఒక డ్రింక్ అనేది కంపల్సరీ తీసుకుంటాను అనమాట నేను. సో నాకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. బట్ ఓన్లీ ఆ గ్రీన్ టీ కూడా ఎంత తీసుకుంటాం అనే దాని మీద కూడా ఒక కౌంట్ ఉంటుంది. గ్రీన్ టీ ఓన్లీ 3-4 టైమ్స్ మాత్రమే తీసుకోవాలి డేలో. ఎక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లం. గ్రీన్ టీ అనే కాదు, ఏది ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లమే కదా. సో అందుకని చెప్పి ఎక్కువ ఏది కూడా తీసుకోవద్దు. తక్కువ తీసుకుంటే మనకు నచ్చినది ఏంటనే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేసిన అనమాట నేనైతే. నాకు అది వర్కౌట్ అయింది. మీరు కూడా అది ట్రై చేయండి. ఇది కొంచెం ఆడుగా ఉంటుంది అనమాట. అదేంటంటే, మేక్ షూర్ యూ యూజ్ యువర్ రెస్ట్ రూమ్ బిఫోర్ యూ స్లీప్. మీరు పడుకునే ముందు కంపల్సరీ రెస్ట్ రూమ్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఏంటంటే కడుపు ఖాళీ అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాం కాబట్టి 6 వరకు నా విండో ఎండ్ అయిపోతే నేను 10 o'clockకి కడుపు ఖాళీ చేసుకుంటా. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 వరకు కూడా కడుపు అనేది ఖాళీ ఉంటుంది. విచ్ హెల్ప్స్ ఇన్ యువర్ వెయిట్ లాస్ అనమాట. మీ వెయిట్ లాస్ జర్నీకి చాలా యూస్ఫుల్ అనమాట. దానివల్లే చాలా బేసిక్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కడుపు ఎంత ఖాళీగా ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకే ఫాస్టింగ్ ఎక్కువ చేయమంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే దాని మీనింగే అదనమాట. ఫాస్టింగ్ ఎక్కువ పీరియడ్ ఉండాలి అంటే ఏం తినకుండా, ఏం తాగకుండా కడుపు ఖాళీగా ఉండాలన్నమాట. మీకు ఒక డౌట్ వస్తుంది, నేను నీరసంగా అయిపోతానేమో, నాకు ఎనర్జీ ఉండదేమో అని అనుకుంటారు. అట్లా అనుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మీరు ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం 20:4 అనేది ట్రై చేయకండి. 16:8 మాత్రమే ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే ఆ 8 hours మీరు ఈటింగ్ విండో ఉంటుందో అప్పుడు మీరు కంపల్సరీ ఆ 16 hoursని కంపెన్సేట్ చేసే అంత క్యాలరీస్ తీసుకోండి. లైక్ ప్రోటీన్ కానీ, ఐరన్ కానీ, ఫైబర్ కానీ, గుడ్ కొలెస్ట్రాల్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్గా తీసుకుంటే మీకు ఎలాంటి నీరసం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు కళ్ళు తిరుగుతున్నట్టు కానీ ఏదో అయిపోతున్నట్టు కానీ అయితే అస్సలు అనిపించదు అనమాట. సో ఇదైతే ట్రై చేసి చూడండి. నాకైతే వర్కౌట్ అయింది. నేను 2 meals a day కూడా నేను ఏం నీరసంగా అయిపోలేదు. ఐ వాజ్ వెరీ యాక్టివ్, ఐ వాజ్ వెరీ ఎనర్జెటిక్. సో అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెయ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే అనమాట. బేసికలీ ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు దట్ వెయింగ్ ఎవ్రీ డే ఇస్ నాట్ అ గుడ్ సైన్ ఆఫ్ వెయిట్ లాస్ అని చెప్పి. అది కరెక్ట్ కాదు, అది వర్కౌట్ అవ్వదు అని చాలామంది చెప్తున్నారు. బట్ నా మ్యాటర్లో మాత్రం అది డెఫినెట్గా వర్కౌట్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎవ్రీడే ఆఫ్టర్ వేకింగ్ అప్ డెఫినెట్గా నేను వెయిట్ చెక్ చేసుకునేదాన్ని. ఆ వెయిట్ చెక్ వల్ల ఏమవుతుందంటే, ముందు రోజు మనం తిన్న ఫుడ్ కూడా మనకు అది వెయిట్ లాస్కి యూజ్ అవుతుందా, వెయిట్ గెయిన్ అవుతున్నామా అనే దాని మీద ఈజీగా మనం ఒక క్యాలిక్యులేషన్కి రావచ్చు అనమాట. సో దట్ నెక్స్ట్ టైం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోదు అనే దాని మీద మనకు ఒక ప్రాపర్ క్లారిటీ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ యూస్ టు చెక్ మై వెయిట్ ఎవ్రీ డే అనమాట. దట్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ మై వెయిట్ లాస్ జర్నీ. అండ్ ఆల్సో నేను అబ్జర్వ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇవాళ ఒక పిజ్జా తిన్నా అనుకోండి, దాని రిజల్ట్స్ నాకు ఇమీడియట్గా రేపు రావు. సో అవి నాకు ఒక 2-3 days తర్వాత వచ్చేవన్నమాట. సో నేను ఇప్పుడు పిజ్జా తింటున్నా అంటే 2-3 days వరకు కూడా నేను ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ, వర్కౌట్ కానీ, దానికి తగ్గట్టు డ్రింక్స్ కానీ, డిటాక్స్ వాటర్ కానీ రెడీ చేసుకునేదాన్ని అనమాట. సో ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇది కూడా నేను క్లియర్గా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. మెయిన్గా మనము వెయిట్ లాస్ అనగానే ఏమేమో చేసేయాలి అనుకుంటాం, కానీ అవన్నీ ఏముండవు. మన ఓల్డ్ జనరేషన్ చూసుకోండి, అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు, వాళ్ళ మమ్మీ వాళ్ళ టైమ్స్లో ఇవన్నీ ఏవి ఉండేవి కాదనమాట. ఇప్పుడు ఈ చియా సీడ్స్ అని, ఓట్స్ అని, ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ ఎవ్రీడే అనేవి ఏమి ఉండేవి కాదు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలాంటివి, వాళ్ళు చేసే పని అలాంటివి. అప్పుడు ఇవన్నీ ఏం లేకుండే. సో నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో నేను అలా చేయడానికి మాత్రం డెఫినెట్గా ట్రై చేసిన. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి రైస్ ఎక్కువ దొరకకపోయేది, అందుకే వాళ్ళు ఎక్కువ కర్రీస్ వేసుకొని తినేవాళ్ళు. సో నేను అదే ట్రై చేసిన, అది వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో కుకింగ్ ప్యాటర్న్లో కూడా అప్పటి వాళ్ళు ఎలా వండుకునే వాళ్ళు అంటే మంచి పద్ధతిలో ఎలా వండుకునే వాళ్ళో మీరు కూడా అలాగే చూసుకోండి. అప్పటి వాళ్ళకి ఒబెసిటీ లేకుండే, వెయిట్ గెయిన్తో ఇట్లా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఏం లేకుండే అప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలాంటివి,
వాళ్ళ లైఫ్ స్టైల్స్ అలాంటివి, వాళ్ళ లైఫ్ హ్యాబిట్స్ అలాంటివి కాబట్టి అవి కొంచెం మనం కూడా కాపీ కొడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఏం తిన్నా కూడా మేక్ షూర్ యూ కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. అంటే లైక్ ఇక్కడ లోవర్ బ్యాక్ అనేది ఉంటుంది కదా, సో ఆ లోవర్ బ్యాక్ అనేది స్ట్రైట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్ హెల్ప్స్ యువర్ లాట్ ఇన్ మెనీ వేస్. మీ స్పైన్ బాగుంటుంది అండ్ ఆల్సో ఐ ఫీల్ దట్ అది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది, చాలా ఇంపాక్ట్ ఇస్తుంది మన వెయిట్ లాస్ జర్నీలో కూడా. యూనో ఐ డోంట్ నో వై, ఇది మాత్రం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేక్ షూర్ యూ కీప్ యువర్ లోవర్ బ్యాక్ స్ట్రైట్ సో దట్ మీకు డైజెషన్ బాగా అవుతుంది, అనుకున్న పద్ధతిలో అవుతాయి అనిపిస్తుంది నాకు. ద మేజర్ థింగ్ ఇస్, నేను ఇది ఫుడ్ హ్యాబిట్స్లో చెప్పడం మర్చిపోయాను. స్మాలర్ ప్లేట్స్కి షిఫ్ట్ అవ్వండి. అంటే ఇప్పుడు మన పెద్ద ప్లేట్ ఉంటుంది, మనం ఎక్కువ ఫుడ్ తినేయాలనుకుంటే పెద్ద ప్లేట్స్లో తింటాం. పెద్ద ప్లేట్స్లో మనం కొంచెం రైస్ వేసుకుంటే మనకేందో ఫీలింగ్ ఉంటుంది కదా, కొంచెమే రైస్ తింటున్నానేమో, నాకు అది సరిపోదేమో అనే ఫీలింగ్లో ఉంటాం మనం. సో అలా అవ్వద్దు అని అనుకుంటే చిన్న చిన్న ప్లేట్స్కి షిఫ్ట్ అవ్వండి. సో చిన్నగా ఉంటాయి కదా, తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా ఎక్కువ ఫుడ్ తీసుకున్నాం అనే ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. సో దట్ హెల్ప్స్ అ లాట్ అనమాట. అది కూడా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అది మీరు ఒక్కసారి వేసుకున్నా, 2 times వేసుకున్నా, 3 times వేసుకున్నా కూడా కొంచెం కొంచెమే కాబట్టి నో ప్రాబ్లం. ఒకటేసారి పెద్ద ప్లేట్లో ఎక్కువ ఫుడ్ తినే కంటే చిన్న ప్లేట్లో చిన్న చిన్న ఫుడ్స్ తినడం ఇస్ వెరీ హెల్ప్ఫుల్, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనమాట. అండ్ ఆల్సో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను నాన్ వెజ్, స్వీట్స్, షుగర్స్, మైదా, వైట్స్ అనమాట మొత్తం, అంటే లైక్ రైస్ కానీ, మైదా కానీ, కార్న్ఫ్లోర్ కానీ, షుగర్ కానీ ఇవన్నీ మానేసినానా అనుకుంటున్నారేమో, కానీ నేనైతే ఏది కూడా కట్ ఆఫ్ చేయలేదు. ఎందుకు అనంటే ఒకసారి మళ్ళీ అది మన బాడీలోకి రావడం అలవాటు అయిన తర్వాత మాత్రం మన బాడీ డిజాస్టర్ ఉంటుంది అనమాట. అస్సలు సపోర్ట్ చేయదు మన బాడీ మనకి. సో మనకు అవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే కంటే ముందే మనమే మన బాడీకి అన్నీ అలవాటు చేయాలన్నమాట. ఏది కూడా కట్ చేయదు, కాకపోతే తగ్గించాలి. ఇప్పుడు నేను వీక్లో అట్లీస్ట్ వన్స్ స్వీట్ తినేదాన్ని, ఎందుకంటే అది నా బాడీకి అలవాటు అవ్వాలి. అస్సలు మొత్తం కట్ ఆఫ్ చేస్తే మనం ఎప్పుడైతే తినేస్తామో అస్సలు మంచిది కాదు అది. సో ఎప్పుడైనా ఏదైనా కూడా అలవాటు చేయాలి, కానీ ఏది కూడా కట్ ఆఫ్ చేయొద్దు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు డెఫినెట్గా 12 లోపు బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. 12 లోపు బ్రేక్ఫాస్ట్ అండ్ 3 లోపు లంచ్, 6 లోపు డిన్నర్. అంటే 6 వరకు ఎగ్జాక్ట్ 6 o'clock మీరు డిన్నర్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. బట్ 12 లోపు బ్రేక్ఫాస్ట్ అనేది మాత్రం డెఫినెట్గా మెయింటైన్ చేయండి, అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో 3 లోపు లంచ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ 6 and 6:30 బిలో డిన్నర్ తీసేసుకోండి. అండ్ ఎండ్ యువర్ మీల్, డెఫినెట్గా ఎండ్ యువర్ మీల్. తర్వాత తీసుకుంటే కూడా లైట్ ఒక ఫ్రూట్ కానీ, మనకు ఎక్కువ ఆకలేసింది, మనకు కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, ఒక ఫ్రూట్ కానీ ఏదైనా ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని హెవీ ఫుడ్స్ మాత్రం తీసుకోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ షూర్. ఎందుకంటే వెయిట్ లాస్ సిరీస్ ఒక్కటే కాదు, ఇంకా మన ఛానల్లో చాలా రాబోతున్నాయి అన్నమాట. మనం అందరం కలిసి చాలా ఎక్స్ప్లోర్ చేసేది ఉంది ఇంకా. సో అందుకని చెప్పి డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో డోంట్ మిస్ మై వీడియోస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు డీటెయిల్డ్ వర్జన్ ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ అనేది మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఇంకా చాలా కూడా DIYs కానీ, నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నవి కానీ, నా డే టు డే లైఫ్ కానీ, నా లైఫ్ స్టైల్ కానీ అవన్నీ కూడా మీతో ప్రాపర్గా షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.